గత మార్చి 14 రోజున తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుండి ప్రారంభమైన మీనాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప యాత్ర మహారాష్ట్ర రాష్ట్రంలోని సేవాగ్రాం వరకు ఏప్రిల్ 18 వరకు కొనసాగనుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ నియోజకవర్గంలోని ప్రవేశించిన ఆమెకు స్థానిక కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో సంవత్సరాలుగా పేదలు వ్యవసాయం చేసుకుంటున్న భూములను ధరణి పేరుతో వెనక్కి తీసుకొని వారికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. ఏది చూసినా మాఫియామయమే అని, భూమాఫియా, డ్రగ్ మాఫియా, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా ఇలా వీటన్నింటినీ ప్రజలకు తెలియజేయడానికి ఈ సర్వోదయ సంకల్ప యాత్ర కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఏఐసీసీ నాయకుడు జాదవ్ నరేష్, జిల్లా నాయకుడు పాల్గొన్నారు. मार्च 2022 हमने भूदान पोचमपल्ली से सर्वोदय संकल्प यात्रा की शुरुआत की। ये यात्रा 18 अप्रैल सेवाग्राम वर्धा महाराष्ट्र पहुंचेगी। आज 1 तारीख को हम लोग आदिलाबाद जिले के धन्नूर गांव तक पहुंचे हैं और जगह जगह पर गांव के लोगों ने किस तरह से उनके पट्टों की ज़मीन, उनके असाइंड लैंड्स, काश्तकारी के अधिकार धरनी पोर्टल में उनको दर्ज न होने के कारण जिस तरह की बेदखली का सामना करना पड़ रहा है, वो अपनी ही ज़मीन से अलग हो रहे हैं, इन सब के बारे में बताया। महात्मा गांधी नरेगा में कैसे मज़दूरों को 260 रुपये प्रतिदिन मिलना चाहिए, लेकिन मात्र 100 रुपये मिलता है, वो भी कई बार 6-6 हफ्ते के बाद, जबकि दिहाड़ी मज़दूरों की स्थिति रोज़ कमाकर रोज़ खाने की होती है। इसी तरह से 2 कमरों के घर का जो वादा किया था वो पूरा नहीं हुआ। सारी चीज़ों के दाम बढ़ रहे हैं, लेकिन लोगों को कहीं कोई राहत नहीं मिल रही है। ये सारे तमाम मुद्दे सामने आए और आज अलग अलग जो हम टांडा में गए, जहाँ मीटिंग हुई, वहाँ उन्होंने बताया कि जो 2006 का वनाधिकार का कानून था, उसके हिसाब से पट्टों की ज़मीन उनको फॉरेस्ट लैंड मिलनी चाहिए थी, लेकिन किसी को भी नहीं मिली। वनोपज के लिए कोई सहकारी समितियां गठित नहीं हुई। उस पर जो समर्थन मूल्य की नीति यूपीए सरकार लाई थी, उसका इस्तेमाल वो कर नहीं पा रहे हैं, क्योंकि स्थानीय तौर पर उसके लिए कहीं कोई मदद नहीं की जा रही है। ये सारे वो मसले हैं जिससे ये समझ में आता है कि जो देश का गरीब वर्ग है उसको लगातार हाशिए पर धकेला जा रहा है, और उसकी सुनवाई और लड़ाई लड़ने के लिए हम सर्वोदय संकल्प यात्रा कर रहे हैं। और हमारी ये सोच है कि इस देश में जो सरकारें बन रही हैं वो पूरी तरह से जंगल माफिया, भूमाफिया, शराब माफिया, माइन माफिया के अधीन होकर चल रही है, उन्हीं के पैसों से संचालित होती है। ऐसे में जनता जनार्दन की ताकत को इकट्ठा करना और गांव-गांव में ग्राम सभाओं के जरिए टांडा गांव-गांव में मिलकर उसके खिलाफ प्रतिरोध करना, ये सर्वोदय संकल्प यात्रा का मकसद है। और हमारा जो प्रतिरोध है वो लोकतांत्रिक है, अहिंसात्मक है, और हम चाहते हैं कि वो वर्ग जिसके पास आज साधन संपन्नता है वो भी इसमें हमारा साथ दे और अन्याय के खिलाफ लड़ने की इस लड़ाई में हमारे साथ खड़े रहे। ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ నియోజకవర్గంలో నిర్మల్ జిల్లా నుండి అడెల్లి నుంచి రఘునాథ్పూర్, అందూర్, మరి అక్కడ నుండి ఇక్కడ మన ధన్నూర్కు సర్వోదయ సంకల్ప పాదయాత్ర ఏదైతే ఉద్దేశం ఉన్నదో, వాస్తవానికి గాంధేయవాది ఏదైతే ఆనాడు గాంధీ గారు చెప్పిన విధంగా భూ సంస్కరణలు కానీ, మరి పంచాయతీరాజ్ ఇచ్చినటువంటి చట్టాలు కానీ ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి, మరి వారికి కల్పించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఆ హక్కులను ఏ విధంగా వినియోగించుకోవాలనేటువంటి ఈ పాదయాత్రలో ప్రజలను మేలుకొల్పడానికే ఈ సంకల్ప పాదయాత్ర. ఏదైతే ఆనాడు ఇన్నోవా ఏదైతే భూదాన్ పోచంపల్లి నుంచి ప్రారంభించినటువంటి భూమిని, ఏదైతే పెద్ద పెద్ద భూస్వాముల నుంచి భూములు తీసుకొని బీద ప్రజలకు, భూమి లేని ప్రజలకు భూమి పంచడం జరిగింది. కానీ ఈనాడు ఉన్న భూములు పెద్ద పెద్ద భూబకాసురులు కానీ, అనిల్ అంబానీ, మరి అదానీ గ్రూప్ లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి బీద ప్రజానికానికి చెందిన భూములు లాక్కోవడం జరుగుతూ ఉంది. మరి ఈనాడు పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ ఇవన్నీ ఎక్కడ స్థాపిస్తున్నారంటే, ఎక్కడైతే అమాయకులు ఉన్నటువంటి ప్రజానికం ఉన్నారో
అలాంటి ప్రాంతాలలో ఆ బీద ప్రజానికే భూ నిర్వాసితులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. కాబట్టి ఏదైతే 2013 ఏదైతే భూ సంస్కరణ చట్టం వచ్చిందో ఆ భూ సంస్కరణ చట్టానికి లోబడి భూమి సేకరణ చేయాలనేటువంటిది కూడా ఈ సంకల్ప యాత్రలో ఒక భాగం. అదేవిధంగా సమష్ట ఏదైతే చట్టాలు ఉన్నటువంటి మనకు ఈనాడు ఉపాధి హామీ కానీ మరి అదేవిధంగా గ్రామ సభల తీర్మానాల ద్వారా చేయాల్సినటువంటి పనులు కానీ మరి అవి గ్రామ సభల ద్వారా చేయకుండా ఇష్టానుసారంగా పెద్ద బడాబాబులు చెప్పిన విధంగా చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా గ్రహించి మరి వాస్తవానికి గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి అధికారాలను కూడా ఆ గ్రామ సభల ద్వారానే జరగాలనేటువంటిది కూడా ఈ సంకల్ప యాత్రలో ఒకటువంటి భాగం. అంటే ముఖ్యంగా ఈ సర్వోదయ సంకల్ప యాత్ర అనేది ప్రజలకు వాస్తవాలు తెలియపరచడానికి వాళ్ళని మేలుకొల్పడానికే ఈ యొక్క పాదయాత్ర ఉద్దేశం. కాబట్టి ఏంటంటే వాస్తవానికి ఈ తరుణంలోనే ఒక్కసారి మనం ఆలోచిస్తే తెలంగాణ సర్వోదయ సంకల్ప యాత్ర మార్చి 14న ప్రారంభమై సేవాగ్రామ్ మహారాష్ట్రలో ఏప్రిల్ 18వ తారీఖు వరకు కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నియోజకవర్గంలో దన్నూర్ గ్రామానికి చేరుకున్నది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు చెందిన అటవీ భూములు ఉన్నాయి. వాటికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు 2006వ సంవత్సరంలో చట్టాన్ని తెచ్చారు. కానీ ఇప్పటి వరకు వారికి పట్టా కాలేదు. మరియు కొత్తగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ధరణి పోర్టల్ వల్ల పట్టాలైన భూములను కూడా పట్టగానట్టు చూపిస్తున్నది. వాళ్ళు ఆ భూమిని సాగు చేసుకోవాలంటే అందులో బోరు కానీ మన కరెంట్ సరఫరా ఇవ్వడం లేదు. వాళ్ళని వ్యవసాయం చేయడానికి అడ్డుకుంటున్నారు ఫారెస్ట్ గవర్నమెంట్. మరియు అదేవిధంగా కొన్ని తాండాలలో గూడాలలో తిరిగారు. బీడీ కార్మికుల యొక్క సమస్యలను తెలుసుకున్నారు. బీడీ కార్మికులు ఉన్నారు కానీ వాళ్ళకు పిఎఫ్ రావడం లేదు. వాళ్ళతో పని చేయించుకొని ఈ విధంగా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. అనేక సమస్యలు ఉన్నాయి. ఎక్కడైతే పేదల భూములను ఈ భూమాఫియాలు కొంటున్నాయి వాటిని అరికట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ యాత్ర జరపడం జరుగుతుంది. ప్రతి పల్లె నుంచి కూడా మంచిగా స్పందన వస్తుంది. మరియు తాగు వసతి లేక ప్రతి గ్రామంలో కష్టపడుతున్నారు. అదేవిధంగా రోడ్డు సౌకర్యాలు లేవు, ఉండడానికి ఇల్లు లేవు. ఇవి అన్నీ బడుగు బలహీన వర్గాల వారిని ఏకం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని సిద్ధం చేయడమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. మీనాక్షి నటరాజన్ గారు